హలో మై డియర్ లెర్నింగ్ కంపానియన్స్, వెల్కమ్ టు టీసాట్. మై నేమ్ ఇస్ రాఘవేంద్ర. ఇవాళ ఈ సెషన్లో మనం డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేటటువంటి కాన్సెప్ట్ గురించి ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇది మీరు పార్ట్ 2గా పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే గత సెషన్లో మనము డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లోని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం నేర్చుకున్నాం. దాంతోపాటుగా ముఖ్యంగా డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు ఏ సబ్టెన్స్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది ప్రజెంట్ టెన్స్ దాకా మనం నేర్చుకున్నాం. అంటే 4 సబ్టెన్సెస్ ఏ విధంగా చేంజ్ అవుతాయనే విషయాలు నేర్చుకున్నాం. అండ్ ఎవరైతే గత సెషన్లో మిస్ అయ్యారో వాళ్ళకు మళ్ళీ ఒకసారి రీక్యాప్ లాగా కొన్ని బేసిక్ పాయింట్స్ అనేవి కూడా చెప్పుకుంటూ మళ్ళీ మిగతా కంటిన్యూషన్ పార్ట్ని మనం ఇక్కడ కంటిన్యూ చేద్దాం. మరి గత సెషన్లో చెప్పుకున్నప్పుడు డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి సార్ అంటే, ఒకరు చెప్పిన విషయాన్ని యథాతథంగా మార్పులు చేర్పులు లేకుండా నివేదించడాన్ని లేదా సబ్మిట్ చేయడం మనం ఏమంటాం సార్ అంటే డైరెక్ట్ స్పీచ్ అని అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఒకరు చెప్పిన విషయాన్ని లేదా మాటల్ని ఉన్నది ఉన్నట్టుగా మరొకరికి చెప్తే దాన్ని మనం డైరెక్ట్ స్పీచ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, షాన్వి సెడ్ ఐఎమ్ వెరీ బిజీ నౌ. షాన్వి అనేది ఐఎమ్ వెరీ బిజీ నౌ, నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను అని చెప్పిందనమాట. దీన్ని మనం ఏ విధంగా చేంజెస్ చేయాలో ఒక్కొక్కటిగా మనం చూద్దాం. మరి ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి సార్ అంటే, ఒకరు చెప్పిన విషయాన్ని లేదా మాటల్ని ఉన్నది ఉన్నట్టుగా కాకుండా అతడు లేదా ఆమె ఈ విధంగా అన్నారు అని చెప్పడాన్ని ఏమంటాం సార్ అంటే మనము ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటాం. దీన్నే మనం రిపోర్టెడ్ స్పీచ్ అని చెప్పి కూడా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక చెప్పుకున్నటువంటి సెంటెన్స్లో శాన్వి సెడ్ ఐఎమ్ వెరీ బిజీ నవ్ అని ఉంది కదా. ఇక్కడ ఏం చేస్తాం సార్ అంటే శాన్వి సెడ్ దాట్ షీ వాజ్ వెరీ బిజీ దెన్ అని చెప్తున్నాం. ఇక్కడ మనం చేసిన స్టెప్స్ ఏంటి సార్ అనేది ఒకసారి మనం గమనిద్దాం. అయితే ఒక విషయం మనం గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ షాన్వి సెడ్ ఐఎమ్ వెరీ బిజీ నవ్ అని ఉంది కదా. ఇందులో ఈ డైరెక్ట్ స్పీచ్లో ఇండైరెక్ట్గా మార్చినప్పుడు మనము 2 మేజర్ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ కామా తీసేసి దాట్ అనేటటువంటి కంజంక్షన్ని మనం యాడ్ చేయాలి. శాన్వి సెడ్ దాట్ అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నటువంటి ఈ రిపోర్టెడ్ వర్బ్ ఏదైతే ఉంటుందో అందులో ఉన్నటువంటి ప్రనౌన్స్ని చేంజ్ చేయాలి. అండ్ అక్కడక్కడ ఉన్నటువంటి అడ్వర్బ్స్ని మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. ప్లేస్లో కానివ్వండి అంటే టైంలో కానివ్వండి, ఈ నియర్నెస్ ఏదైతే ఉంటుందో ఇది డిస్టెన్స్గా మారుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. శాన్వి సెడ్ ఐఎమ్ వెరీ బిజీ నౌ అని ఉంటే శాన్వి సెడ్ దాట్, ఇక్కడ ఐ అనేది ఏంటి సార్ అంటే మనకు సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి షాన్వి అనే అమ్మాయి కాబట్టి, అంటే ఫెమినైన్ జెండర్ కాబట్టి మనము షీగా మార్చాల్సి ఉంటుంది. శాన్వి సెడ్ దాట్ షీ, యామ్ ఉన్నది ప్రజెంట్ బీ ఫామ్ కదా, ఇది మనకు పాస్ట్ బీ ఫామ్గా మారుతుంది. షీ వాజ్ వెరీ బిజీ నౌ అంటే ఇప్పుడు అంటున్నాం కదా, డిస్టెన్స్గా మారాలంటే అప్పుడు దెన్గా మారుతుంది. ఈ విధంగా కనుక మనం చేంజెస్ చేసినట్టయితే ఖచ్చితంగా మనం ది బెస్ట్గా మనం ఎగ్జామ్స్లో పర్ఫామ్ చేయొచ్చు. దీంట్లో ఏమేమి చేసాం సార్ అంటే మనం 2 విషయాలు సార్. డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి రిపోర్టెడ్ వర్బ్ని ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది కదా, దాన్ని తీసేసి అందులోని ప్రొనౌన్స్ని చేంజ్ చేసాం, అడ్వర్బ్స్ని చేంజ్ చేసాం. దానికంటే ముందు ఏం చేసాం, ఇక్కడ ఉన్నటువంటి కామా తీసేసి దాట్ అనేటటువంటి కంజంక్షన్ యాడ్ చేసాం. అంతే. ఇదే ఈ సింపుల్ ట్రిక్స్ని కనుక మీరు గుర్తుపెట్టుకుంటే పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించవచ్చు. ఇక్కడ ఇన్ డైరెక్ట్ స్పీచ్ యూజ్ ఇన్వర్టెడ్ కామర్స్ టు మార్క్ అప్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్. ఎవరైతే తన ఎగ్జాక్ట్ వర్డ్స్ని చెప్పారో వాటిని యథాతథంగా చెప్పడానికి మనము ఇన్వర్టెడ్ కామర్స్ని ఉపయోగించాం. కానీ ఇండైరెక్ట్ స్పీచ్లో అవి అలాంటివి మనం ఉపయోగించలేదు. నెక్స్ట్, శాన్వి సెడ్ ఐఎమ్ వెరీ బిజీ నౌ. శాన్వి సెడ్ దాట్ షీ వాజ్ వెరీ బిజీ అని ఉంది. ఇక్కడ మనం ఏం చేసాం సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి కామా తీసేసి దాట్ అనేటటువంటి ఒక కంజంక్షన్ యాడ్ చేసాం. అండ్ ఇన్వర్టెడ్ కామాస్ని తీసేసి ఇక్కడ ఉన్న ప్రొనౌన్ని ఫెమినైన్ జెండర్ కాబట్టి షీగా మార్చేసి యామ్ అనేటటువంటి ప్రజెంట్ బీ ఫామ్ని వాజ్ అనేటటువంటి ప్రజెంట్ బీ ఫామ్తో రాసి నవ్ అనేటటువంటి అడ్వర్బ్ని ఏ విధంగా చేంజ్ చేస్తాం సార్ అంటే దెన్గా మార్చాము. సో ఒకసారి ఇదే పాయింట్స్ని ఇక్కడ మనం చెప్పుకున్నాం. వీ హ్యావ్ యూజ్డ్ ద కంజంక్షన్ దాట్ బిఫోర్ ద ఇండైరెక్ట్ స్టేట్మెంట్. ఎస్, ఈ ఇండైరెక్ట్ స్టేట్మెంట్ ముందు దట్ అనేటటువంటి కంజంక్షన్ యూజ్ చేసాం. అండ్ ద ప్రొనౌన్ ఐ, ఏదైతే ప్రొనౌన్ ఐ ఉందో అది షీగా మారుతుంది, ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఫెమినైన్ జెండర్ కాబట్టి. ఒకవేళ షాన్వి ప్లేస్లో రమేష్ అని ఉన్నాడు అనుకోండి, అప్పుడు అది ఫెమినైన్ జెండర్ కాదు, మస్కులైన్ జెండర్ కాబట్టి ఐ ప్లేస్లో హీ ఉపయోగించేవాళ్ళం మనం. నెక్స్ట్, వర్బ్ యామ్ కాస్త వాజ్గా చేంజ్ అయింది, అడ్వర్బ్ నవ్ కాస్త దెన్గా మారిపోయింది. సో ఈ చేంజెస్ని మనం చేసాం కదా. ఇవి ఎలా చేయాలనేది గత సెషన్లో చెప్పుకున్నాం, మళ్ళీ ఇంకొక మారి చెప్పుకుందాం. వర్డ్స్ ఎక్స్ప్రెసింగ్ నియర్నెస్ ఇన్ టైమ్ అండ్ ప్లేస్ ఆర్ జనరలీ చేంజ్డ్ ఇంటూ వర్డ్స్ ఎక్స్ప్రెసింగ్ డిస్టెన్స్ అని చెప్తున్నాం. ఒకవేళ నవ్ అని అంటే దెన్గా మారుతుంది, హియర్ అని ఉంటే దేర్గా మారుతుంది, అగో అని అంటే బిఫోర్గా మారుతుంది. నెక్స్ట్,
దస్ అనంటే సోగా మారుతుంది. టుడే అనంటే దట్ డేగా మారుతుంది. టుమారో అనంటే ద నెక్స్ట్ డేగా మారుతుంది. ఎస్టర్డే అనంటే ద డే బిఫోర్గా మారుతుంది. లాస్ట్ నైట్ అనంటే ద నైట్ బిఫోర్గా మారుతుంది. ఇవి జనరల్ చేంజెస్ గత సెషన్లో కూడా మనం చెప్పుకున్నాం. ఇక ఇంకొన్ని చేంజెస్ ఉంటాయి. అవి ఏంటి సార్ అంటే చేంజెస్ ఇన్ రిపోర్టింగ్ వర్బ్స్. ఇక్కడ ఇచ్చినటువంటి రిపోర్టింగ్ వర్బ్ ఏదైతే ఉంటుందో ఆ రిపోర్టింగ్ వర్బ్ ఒకవేళ పాస్ట్ టెన్స్లో ఇచ్చినట్టయితే డైరెక్ట్ స్పీచ్లో సెడ్ ఉంటే సెడ్గానే ఉంటుంది. సెడ్ టు ఉంటే టోల్డ్గా మారుతుంది. టోల్డ్ అని ఉంటే టోల్డ్గా మారుతుంది. ఏం చేంజెస్ జరగవు. సెడ్ టు ఉంటే టోల్డ్ అవుతుంది అంతే. మిగతా యాసిడ్గా అలాగే రాస్తాం మనం. మరి ప్రజెంట్ టెన్స్లో ఇస్తే సార్ ప్రజెంట్ టెన్స్లో సే అని ఉంటే అక్కడ సేస్గా మారుతుంది. సేస్ అని అంటే సేస్గానే ఉంటుంది. సే టు అని అంటే టెల్గా మారుతుంది. సేస్ టు అని అంటే టెల్స్గా మారుతుంది. ఇవి ప్రజెంట్ టెన్స్లో అండ్ పాస్ట్ టెన్స్లో రిపోర్టింగ్ వర్బ్లో డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లోకి మార్చేటప్పుడు జరిగేటటువంటి మార్పులు మిత్రులారా. నెక్స్ట్ ప్రొనౌన్స్ అనేవి ఏ విధంగా చేంజ్ అవుతాయి? ఈ ప్రొనౌన్స్ అనేవి డైరెక్ట్ స్పీచ్లో నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మనం తీసుకున్నప్పుడు అవి ఏ విధంగా చేంజ్ అవుతాయి అనే విషయాన్ని కూడా ఒకసారి ఇక్కడ మనం గమనించి దీన్ని బేస్ చేసుకుని మళ్ళీ మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్ని ఎక్కువగా తీసుకుందాం. ఒకవేళ మస్కులైన్ జెండర్ పురుషలింగం అయితే ఐ అని ఉంటే కాస్త ఏమవుతుంది? హీగా మారుతుంది. ఫెమినైన్ జెండర్ స్త్రీలింగం అయితేనేమో షీగా మారుతుంది. ప్లూరల్ ఫామ్ ఉండదు కాబట్టి, ఎందుకంటే ఐ అనేది సింగులర్ కాబట్టి. యు అనేది ఒకవేళ సబ్జెక్ట్గా ఉంటే మస్కులైన్ జెండర్ హీగా మారుతుంది. ఫెమినైన్ జెండర్ షీగా మారుతుంది. ప్లూరల్ అయితేనేమో దేగా మారుతుంది. యు అనేది ఒకవేళ ఆబ్జెక్టివ్ స్థానంలో ఉంటే మస్కులైన్ జెండర్లో హిమ్ అవుతుంది. ఫెమినైన్ జెండర్ హర్ అవుతుంది. ప్లూరల్ ఏమో దెమ్గా మారుతుంది. నెక్స్ట్ యువర్ అని ఉందనుకోండి, హిజ్ హర్ దేర్గా మారుతుంది. హిజ్ అనేదేమో మస్కులైన్, ఫెమినైన్ ఏమో హర్ అండ్ ప్లూరల్ ఏమో దేర్గా మారుతుంది. ఒకవేళ మై అని ఉందనుకోండి, హిజ్ హర్ దేర్గా మారుతుంది. హిజ్ అంటేనేమో మస్కులైన్, ఫెమినైన్ జెండర్ అంటే హర్, ప్లూరల్ అయితేనేమో దేర్, వారి యొక్క అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ మై సెల్ఫ్ అని ఉంటే హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, దెమ్సెల్వ్స్గా మారుతుంది. వి అని ఉంటుంది అనుకోండి, దీనికి మస్కులైన్ ఫెమినైన్ కాదు, డైరెక్ట్గా ప్లూరల్ ఉంటుంది కాబట్టి దేగా మారుతుంది. అజ్ ఉంటేనేమో దెమ్గా మారుతుంది. ఈ విధంగా కనుక మనం నేర్చుకున్నట్లయితే ఈ రూల్స్ని మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేటటువంటి కాన్సెప్ట్ని ఇంకా సులభంగా నేర్చుకోగలుగుతాం. నెక్స్ట్ ఇంకేం చేద్దాం సార్ అంటే మనం ఇందులోనే ఉన్నటువంటి ఇంకొన్ని కాన్సెప్ట్స్ గురించి నేర్చుకుందాం మిత్రులారా. ఇందులో డైరెక్ట్ స్పీచ్లో దిస్ అని ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో దాట్గా మారుతుంది. అంటే ఇక్కడ అంటే నియర్నెస్ అన్నప్పుడు మనకు డిస్టెన్స్ రావాలి కదా. ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో ఒకవేళ డైరెక్ట్ స్పీచ్లో దిస్ అని ఉంటే రిపోర్టెడ్ స్పీచ్లో దాట్గా మారుతుంది. దీస్ అని ఉంటే దోస్గా మారుతుంది. నౌ అని అంటే దెన్గా మారుతుంది. ఎగో అంటే బిఫోర్గా, లాస్ట్ నైట్ అంటే ద ప్రీవియస్ నైట్ అని, నెక్స్ట్ డే అంటే ద ఫాలోయింగ్ డే అని. అండ్ ఇంకా కొన్ని మిత్రులారా అవి కూడా చూద్దాం. టుడే అని అంటే దట్ డేగా, ఎస్టర్డే అంటే ద ప్రీవియస్ డేగా, టుమారో ద నెక్స్ట్ డే, దిస్ నెక్స్ట్ వీక్ ద ఫాలోయింగ్ వీక్, నెక్స్ట్ లాస్ట్ వీక్ ద ప్రీవియస్ వీక్, హియర్ అంటే దేర్. ఈ విధంగా కనుక మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక మీదట మనం ఎలాంటి పొరపాట్లు చేయకుండా మంచి మార్క్స్ని సంపాదించవచ్చు. ఇక మనము ఒక్కొక్కసారి గత సెషన్లో మనం ఏం నేర్చుకున్నామంటే సార్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంటే ఇచ్చినటువంటి రిపోర్టెడ్ వర్బ్, ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నటువంటి రిపోర్టెడ్ వర్బ్ డైరెక్ట్ స్పీచ్లో ఇన్ కేస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో అది సింపుల్ పాస్ట్గా మారుతుంది. మరి ఒకవేళ ప్రజెంట్ కంటిన్యూస్ ఉంటే సార్ అంటే పాస్ట్ కంటిన్యూస్గా, ఒకవేళ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్గా, ఒకవేళ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది. ఇవి మనం గత సెషన్లో నేర్చుకున్నాం. ఇవాళ ఈ సెషన్లో ఏం నేర్చుకుందామంటే సార్, ఒకవేళ ఇచ్చినటువంటి రిపోర్టెడ్ వర్బే సింపుల్ పాస్ట్లో ఉంటే, సింపుల్ ప్రెజెంట్ అయితేనేమో సింపుల్ పాస్ట్ అని చెప్పారు మీరు, ఒకవేళ ఇచ్చిందే సింపుల్ పాస్ట్లో ఉంటే ఇది ఏ విధంగా మారుతుంది సార్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది. ఒకసారి ఇక్కడ చూద్దాం. మన రూల్స్ ప్రకారం సింపుల్ పాస్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, లేదా సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్గా ఉంటే ఇది ఎలా మారుతుంది సార్ అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3గా మారుతుంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్గా ఇది మారుతుంది. కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. షీ సెడ్ ఆమె చెప్పింది, షీ సెడ్ ఆమె చెప్పింది, ఏం చెప్పింది? ద హార్స్ డైడ్ ఇన్ ద నైట్, రాత్రి ఆ గుర్రము చనిపోయింది అని ఆమె చెప్పింది. ద హార్స్ అంటున్నాం. ఇక్కడ మనం ఏం చేయాలి? సెడ్ పక్కన తీసేసి కామా దట్ అనే కంజంక్షన్ యాడ్ చేయాలి. ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ యాజ్ ఇస్ అలాగే ఉంచాలి కాబట్టి అలాగే ఉంచాము. అండ్ V2 ఉన్నది కాస్త ఏం మారుతుంది? హ్యాడ్ ప్లస్ V3గా మారుతుంది. అంతే, ఇంకేం చేంజెస్ చేయలేదు. షీ సెడ్ దాట్ ద హార్స్ హ్యాడ్ డైడ్ ఇన్ ద నైట్ అని చెప్పి చెప్తున్నాం. ఈ విధంగా కనుక మనం ప్రాక్టీస్ చేస్తే, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే మనకు ఎగ్జామ్స్లో కూడా మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఒకవేళ ఇచ్చినటువంటి రిపోర్టెడ్ వర్బ్ పాస్ట్ కంటిన్యూస్లో ఉంటే సార్, ప్రజెంట్ కంటిన్యూస్ అయితేనేమో పాస్ట్ కంటిన్యూస్ అన్నారు,
మరి ఇచ్చిందే పాస్ట్ కంటిన్యూస్లో అయితే అప్పుడు ఏ విధంగా మారుతుంది సార్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది. మన రూల్ ప్రకారము సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్, వాజ్ లేదా వర్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే అది పాస్ట్ కంటిన్యూస్ అని అర్థం. మరి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా మార్చాలంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్గా మారుతుంది. రిపోర్టెడ్ వర్బ్ ఏదైతే ఉందో ఒకసారి చూద్దాం. She said, I was going to Mumbai. She said, ఆమె చెప్పింది ఆమె ముంబైకి వెళ్తూ ఉండింది అని. గతంలో జరిగిన పని కదా, గతంలో ఒకానొక సమయంలో జరుగుతూ ఉన్నటువంటి పనులు చెప్పడానికి కదా మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ చెప్తాము. ప్రజెంట్ కంటిన్యూస్ని ఎప్పుడు ఉపయోగిస్తాం? మనం చూస్తూ ఉన్నప్పుడు కానీ, మాట్లాడుతూ ఉన్నప్పుడు కానీ జరుగుతూ ఉన్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని చెప్పడానికి ప్రజెంట్ కంటిన్యూస్ని ఉపయోగిస్తాం. పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏం చెప్తున్నాం? గతంలో ఒకానొక సమయంలో జరుగుతూ ఉన్నటువంటి పనులు చెప్పడానికి ఉపయోగిస్తాం. ఇక్కడ ఈమె చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఏం చెప్పాం? She said, I was going to Mumbai. She said, ఆమె చెప్పింది I was going to Mumbai, నేను ముంబైకి వెళ్తూ ఉండింటి అని చెప్పి చెప్పింది. దీన్ని ఏ విధంగా మార్చాలి? మనం రూల్ ప్రకారం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మార్చాలి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మనం మార్చాల్సి ఉంటుంది. సో అప్పుడు ఏం మారుతుంది సార్ అంటే ఇక్కడ ఉన్నటువంటి కామా తీసేసి దాట్ అనే కంజంక్షన్ యాడ్ చేయాలి. She said that, ఐని కాస్త ఫెమినైన్ జెండర్ కాబట్టి షీగా పెట్టాలి. అండ్ మన రూల్ ప్రకారం she said I was going to Mumbai అని ఉంటే she said that she had been going to Mumbai అని చెప్పి రాస్తాము. she had been going to Mumbai అని చెప్పి చేంజెస్ చేస్తాం. సో ఈ విధంగా కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మంచి మార్కులు సంపాదిస్తారు మిత్రులారా. ఒకవేళ ఇచ్చినటువంటిది ఫ్యూచర్ అయితే, ఇచ్చినటువంటిది ఒకవేళ ఫ్యూచర్ టెన్స్ అయితే, సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంటే మరి ఇండైరెక్ట్ స్పీచ్లో ఏ విధంగా చేంజ్ చేయాలి సార్ అంటే ఒక చిన్న రూల్ ఉంది, అది చెప్తాను వినండి. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉన్నట్టయితే అది ప్రజెంట్ కండిషనల్గా మారుతుంది. ప్రజెంట్ కండిషనల్గా అంటే సింపుల్గా చెప్తాను. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే ఇది ఏ విధంగా మారుతుందంటే సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్గా మారుతుంది. విల్ ఆర్ షెల్ ప్లస్లో మనం వుడ్ ఉపయోగిస్తున్నాం ఇక్కడ. ఒక ఎగ్జాంపుల్, హి సెడ్ ఐ విల్ గో టు ముంబై. అతను చెప్పాడు నేను ముంబైకి వెళతాను అని. ఐ విల్ గో టు ముంబై అని. హి సెడ్ అనేది ఇక్కడ కామా ఉంది కదా, ఈ కామా తీసేసి మనం హి సెడ్ దాట్ హీ వుడ్ గో టు ముంబై అంటే సరిపోతుంది. హీ వుడ్ గో టు ముంబై అంటే సరిపోతుంది. ఈ విధంగా కనుక మనం చేంజెస్ చేస్తే మంచి మార్క్స్ సంపాదిస్తాం. ఏం చేయలేదు సార్, ఇక్కడ విల్ బదులుగా వుడ్ పెట్టామంతే. ఎందుకు? సింపుల్ ఫ్యూచర్ కాస్త అది ప్రజెంట్ కండిషనల్గా మారుతుంది అని. హీ సెడ్ దట్ హీ వుడ్ గో టు ముంబై అని చెప్పి చెప్తున్నాం. ఇది ఈ విధంగా చేంజెస్ చేసినట్టయితే మంచి మార్కులు మీరు సంపాదిస్తారు. ది బెస్ట్గా కూడా మీరు ఎగ్జామ్లో ప్రజెంట్ చేయగలుగుతారు. ఇప్పుడు ఇంకో కొన్ని తెలుసుకుందాం. అయితే ఒక ఇంపార్టెంట్ నోట్ పాయింట్ గురించి మీ అందరికీ చెప్పాలి. ఒకవేళ the shell of the future tense is changed into should. షెల్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది సార్? ఇండైరెక్ట్ స్పీచ్లో షుడ్గా చేంజ్ అవుతుంది. అలాగే విల్ ఆఫ్ ద ఫ్యూచర్ టెన్స్ ఈజ్ చేంజ్డ్ ఇంటూ వుడ్ ఆర్ షుడ్. వుడ్గా మారచ్చు, షుడ్గా మారచ్చు అని చెప్తున్నాం. ఒకవేళ షెల్ ఉంటేనేమో డైరెక్ట్ స్పీచ్లో అది ఇండైరెక్ట్ స్పీచ్లో షుడ్గా మారుతుంది. విల్ ఉంటేనేమో వుడ్గా కానీ షుడ్గా కానీ మారుతుంది. ఈ విధంగా మీరు నేర్చుకోండి మిత్రులారా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. గతంలో తెలియక మిత్రులు చాలామంది మంచి మార్క్స్ కోల్పోయారు. విల్ ఉంటే విల్ అలాగే పెట్టేసి వచ్చారు, తప్పైంది. విల్ ఉంటే వుడ్గా మార్చాలి. విల్ ఉన్నప్పుడు వుడ్గా మార్చాలి లేదా షుడ్గా మార్చాల్సి ఉంటుంది. షెల్ ఉంటే షుడ్గా మార్చాలి. ఒకవేళ ఇచ్చినటువంటి సబ్ టెన్స్ ఏదైతే ఉందో, ఒక నిమిషం మిత్రులారా, ఇచ్చినటువంటి ఇక్కడ రిపోర్టెడ్ వర్బ్ ఏదైతే ఉందో ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే కండిషనల్ కంటిన్యూస్ టెన్స్గా మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ బీ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే ఇచ్చినటువంటి డైరెక్ట్ స్పీచ్లో రిపోర్టెడ్ వర్బ్ ఫార్మాట్ ఇదంతా ఉంటే ఇది ఏ విధంగా మారుస్తుంది సార్ అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లేస్లో వుడ్ పెట్టేసి బి అలాగే ఉంచి V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ అలాగే ఉంచితే చాలు. ఏమన్నా చేంజ్ చేసాం మనం సార్ అంటే ఏం చేంజ్ చేయలేదు. విల్ ఉంటే వుడ్ పెట్టాం లేదా షుడ్ పెట్టాం, షెల్ ఉంటే షుడ్ పెట్టాం, అంతే. 1 మార్క్ వచ్చేసింది కదా. వై వీ నీడ్ టు వరీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ లైక్ అమ్మో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే చాలా కష్టం అనే టెన్షన్ ఎందుకు మనలో? సింపుల్ రూల్ తెలుసుకుంటే చాలు. జస్ట్ సింపుల్ రూల్ తెలుసుకొని అవి చేంజెస్ చేస్తే చాలు. ఖచ్చితంగా మనం ది బెస్ట్గా పర్ఫామ్ చేయగలుగుతాం, ది బెస్ట్గా మంచి మార్కులు సంపాదించుకోగలుగుతాం. ఇంకా డైరెక్ట్ స్పీచ్లో హి సెడ్ ఐ విల్ బి వాషింగ్ మై క్లోత్స్ టుమారో మార్నింగ్. అతను అంటున్నాడు, హి సెడ్ అతను చెప్పాడు ఏమని? ఐ విల్ బి వాషింగ్ మై క్లోత్స్ టుమారో మార్నింగ్, ఈవినింగ్, రేపు సాయంత్రం నేను బట్టలు ఉతుకుతూ ఉంటాను అని చెప్పి చెప్తున్నాడు అక్కడ. ఐ విల్ బి వాషింగ్ అంటున్నాడు, ఉంటాను అన్నట్టుగా. ఐ విల్ బి వాషింగ్ మై క్లోత్స్,
ఐ విల్ బీ వాషింగ్ మై క్లోత్స్ టుమారో ఈవినింగ్. రేపు సాయంత్రం నేను బట్టలను ఉతుకుతూ ఉంటాను అని చెప్పి చెప్తున్నాం. సో దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు మన రూల్ ప్రకారం సెడ్ తీసేసి దాట్ పెట్టాలి కాబట్టి హి సెడ్ దాట్. ఐ విల్ అని ఉంది, ఇక్కడ ఐని మనం ఏ విధంగా మార్చాలి, హీగా మార్చాలి. విల్ ఉంటే ఏమని చెప్పాము, వుడ్ అని చెప్పాము. చూడండి, హి సెడ్ దాట్ హీ వుడ్ బీ వాషింగ్ హిజ్ క్లోత్స్ అనాలి. మై క్లోత్స్ అంటే ఏమంత మారుతుంది, అక్కడ ఫెమినైన్ జెండర్ కాదు, ఇది మస్కులైన్ జెండర్ కదా, హిజ్ క్లోత్స్గా మారుతుంది. హిజ్ క్లోత్స్ టుమారో ఈవినింగ్ అని చెప్పి చెప్తున్నాం. ఈ విధంగా మార్చినట్టయితే ఖచ్చితంగా మనం మంచి మార్క్స్ సంపాదిస్తాము. సో ఇది డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లోకి మార్చినప్పుడు, ఫ్యూచర్ కంటిన్యూస్ని కండిషనల్ కంటిన్యూస్గా మార్చినప్పుడు మనం మార్చే విధానం. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ డైరెక్ట్ స్పీచ్లో కెన్ అని ఉంటే అది కుడ్డుగా మారుతుంది, మే అని ఉంటే అది మైట్గా మారుతుంది, మస్ట్ అని ఉంటే హ్యాడ్ టుగా మారుతుంది, హ్యావ్ టు అని ఉంటే హ్యాడ్ టుగా మారుతుంది, విల్ ఆర్ షెల్ ఉంటే వుడ్గా మారుతుంది. షెల్ ఉంటే షుడ్గా రాయొచ్చు, విల్ ఉంటే వుడ్ రాయొచ్చు, లేదా షెడ్ రాయొచ్చు, షుడ్ రాయొచ్చు, రెండు కూడా రాయొచ్చు. సో అని గుర్తుపెట్టుకోండి, కెన్ ఉంటే కుడ్ రావాలి, మే ఉంటే మైట్ రావాలి. ఎప్పుడు సార్, ఇది డిఎస్ డైరెక్ట్ స్పీచ్లో ఉంటే, ఇదేమో ఆర్ఎస్ రిపోర్టెడ్ స్పీచ్ లేదా ఇండైరెక్ట్ స్పీచ్ అని చెప్పి చెప్తున్నాం. డైరెక్ట్ స్పీచ్లో కెన్ ఉంటే ఇక్కడ కుడ్ రావాలి, మే ఉంటే మైట్ రావాలి, మస్ట్ ఉంటే హ్యాడ్ టు రావాలి, హ్యావ్ టు ఉంటే హ్యాడ్ టు రావాలి, విల్ ఉంటే వుడ్ రావచ్చు లేదా షుడ్ రావచ్చు, షెల్ ఉంటే వుడ్ రావచ్చు లేదా షుడ్ రావచ్చు. షెల్ని మనం షుడ్గా రాస్తాం మ్యాక్సిమం టైమ్స్. సో ఇవి రూల్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ని తీసుకొని ఒక్కొక్కటిగా మనం ప్రాక్టీస్ చేద్దాం. సార్ గతంలో చాలా వరకు ప్రశ్నలలో డైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్స్ ఫార్మాట్లో ఇచ్చారు సార్. మన రిపోర్టెడ్ వర్బ్ క్వశ్చన్ ఉందనుకోండి, అప్పుడు మనం ఏ విధంగా చేంజ్ చేయాలి సార్? సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇన్ రిపోర్టింగ్ క్వశ్చన్స్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై సమ్ ఆఫ్ సచ్ వర్బ్స్, ఆస్క్డ్, ఎంక్వైర్డ్ లాంటి పదాలని మనం, ఈ వర్బ్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఆస్క్డ్ అని లేదా ఎంక్వైర్డ్ అనేటటువంటి ఈ వర్బ్స్ని యాడ్ చేస్తూ మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది ఇండైరెక్ట్ స్పీచ్లో. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దానికంటే ముందు, వెన్ ద క్వశ్చన్ ఈజ్ నాట్ ఇంట్రడ్యూస్డ్ బై అన్ ఇంట్రాగేటివ్ వర్డ్, ఒక ఇంట్రాగేటివ్ పదంతో ఒకవేళ సెంటెన్స్ మనకి ఇంట్రడ్యూస్ చేయకపోయినట్టయితే ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఫాలోడ్ బై వెదర్ ఆర్ ఇఫ్ అనేదంతా రావాలి. ఇన్ కేస్ ఇచ్చినటువంటి డైరెక్ట్ స్పీచ్లో డబ్ల్యూహెచ్ పదంతో, అంటే ఈ ఇంట్రాగేటివ్ వర్డ్తో క్వశ్చన్ లేకపోతే, మనం రిపోర్టింగ్ వర్బ్ని ఇండైరెక్ట్ స్పీచ్లో రాస్తున్నప్పుడు దాని తర్వాత వెదర్ కానీ ఆర్ కానీ వెదర్ ఆర్ లేదా ఇఫ్ అనేది మాత్రం ఉపయోగిస్తాం. వెదర్ లేదా ఇఫ్ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఇది ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. సో క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి మనం, ఇండైరెక్ట్ స్పీచ్లో ఆస్క్డ్ అని, ఎంక్వైర్డ్ లాంటి పదాలని మనం ఉపయోగిస్తే సరిపోతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వేర్ డు యూ లివ్ ఆస్క్డ్ ద స్ట్రేంజర్. స్ట్రేంజర్ ఏమని అడిగాడు, వేర్ డు యూ లివ్. ఇక్కడ డబ్ల్యూహెచ్ పదంతో ఒక పదం స్టార్ట్ అయింది, సెంటెన్స్ స్టార్ట్ అయింది కదా. వేర్ డు యూ లివ్ ఆస్క్డ్ ద స్ట్రేంజర్. సార్ ఇదేంటి సార్, ఫస్ట్ రిపోర్టెడ్ వర్బ్ వచ్చింది, తర్వాత రిపోర్టింగ్ వర్బ్ వచ్చింది, కన్ఫ్యూజ్ అయిపోతానేమో సార్. డోంట్ వరీ, ఇప్పుడు చూద్దాం మన రూల్ ప్రకారం ఏంటి. ద స్ట్రేంజర్ అనేది మనకి ఇంపార్టెంట్. ద స్ట్రేంజర్ ఎంక్వైర్డ్ అనాలి. ఇది క్వశ్చన్ అడుగుతున్నాడు కదా, అందుకే ద క్వశ్చన్ ఈజ్ ద స్ట్రేంజర్ ఎంక్వైర్డ్ వేర్ ఐ లివ్డ్. వేర్ డూ యూ లివ్ అంటే దీన్ని ఏ విధంగా మారుస్తున్నాం మనం, సింపుల్ పాస్ట్లో వేర్ ఐ లివ్డ్ అని చెప్పి రాస్తాం. వేర్ ఐ లివ్డ్ అని ఎందుకు రాయాలి సార్ అంటే, ఇది మనకు క్వశ్చన్ ఫార్మాట్లో లేదు, వేర్ ఐ లివ్డ్ అని చెప్పి రాయాల్సి ఉంటుంది. సో ఇది మనం ఆన్సర్ రాయాల్సినటువంటి విధానం. ద స్ట్రేంజర్ ఎంక్వైర్డ్ వేర్ ఐ లివ్డ్ అంటే సరిపోతుంది. నెక్స్ట్, ద పోలీస్ మ్యాన్ సెడ్ టు అస్ వేర్ ఆర్ యూ గోయింగ్. ద పోలీస్ మ్యాన్ సెడ్ టు అస్ వేర్ ఆర్ యూ గోయింగ్. పోలీస్ మ్యాన్ చెప్పాడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అడిగాడు అని. దీన్ని ఏ విధంగా చేంజ్ చేయొచ్చు, ద పోలీస్ మ్యాన్ ఎంక్వైర్డ్ వేర్ వై వి గోయింగ్ అని చెప్పి చెప్తున్నాం. వేర్ వీ వర్ గోయింగ్ అని చెప్పి చెప్తున్నాం ఇక్కడ. ద పోలీస్ మ్యాన్ ఎంక్వైర్డ్ వేర్ వీ వర్ గోయింగ్ అంటున్నాం ఇక్కడ. గుర్తుపెట్టుకోండి, వేర్ ఆర్ వీ గోయింగ్ అనట్లేదు, వేర్ వర్ వీ గోయింగ్ అంటే అది ప్రశ్న అవుతుంది. వేర్ వీ వర్ గోయింగ్ అంటేనేమో అది సాధారణ సెంటెన్స్ అవుతుంది. ప్రశ్నగా మార్చాలి మళ్ళీ దీన్ని అంటే వేర్ వై వి గోయింగ్ అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టవచ్చు. ఇది ప్రశ్న కాదు కదా, ఇచ్చినటువంటి ప్రశ్ననే మనం ఇండైరెక్ట్ స్పీచ్లో సాధారణ సెంటెన్స్గా రాస్తున్నాం ఇండైరెక్ట్ స్పీచ్లో. కాబట్టి వేర్ వీ వర్ గోయింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది మనకు క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఆన్సర్ చేసేటటువంటి విధానం. ఒకవేళ క్వశ్చన్ డిఫరెంట్గా ఇలా అడిగినప్పుడు, షీ సెడ్ టు మీ వాట్ హ్యాడ్ యూ డన్
నువ్వేం చేసావు అని చెప్పి ఆమె నన్ను అడిగింది. షీ సెడ్ టు మీ వాట్ హ్యాడ్ యూ డన్ అని చెప్పేసి అడిగింది. ఇక్కడ క్వశ్చన్ ఉంది. సో దీని మన రూల్ ప్రకారము షీ ఆస్క్డ్ మీ వాట్ ఐ హ్యాడ్ డన్. అక్కడ యూ అనేది ఏమవుతుంది సార్, ఆబ్జెక్టివ్ స్థానంలో ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫెమినైన్ జెండర్ని ముందుకు తీసుకొచ్చాం కాబట్టి ఆమెనే అడుగుతుంది. వాట్ ఏమని అడిగారట, షీ ఆస్క్డ్ మీ వాట్ ఐ హ్యాడ్ డన్, నేనేం చేశానని అడిగింది కాబట్టి వాట్ ఐ హ్యాడ్ డన్ అని చెప్పేసి రాసాం. వాట్ హ్యాడ్ ఐ డన్ అంటేనేమో అది ప్రశ్న అవుతుంది. వాట్ ఐ హ్యాడ్ డన్ అంటేనేమో ఇక్కడ సాధారణ సెంటెన్స్, ఇండైరెక్ట్ స్పీచ్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ సెడ్ టు మీ వెన్ విల్ యూ గో, నువ్వు ఎప్పుడు వెళ్తావు అని ఆమె నన్ను అడిగింది. దీన్ని ఈ విధంగా మారుస్తున్నాం సార్ అంటే షీ ఆస్క్డ్ మీ, సెడ్ టుకు బదులు ఏం రాస్తున్నాం, ఆస్క్డ్ అని చెప్తున్నాం. టోల్డ్ అని రాయొచ్చు కదా సార్, కానీ ఇది ప్రశ్న కదా సార్, అందుకే ఆస్క్డ్ అని తీసుకున్నాం. ఆస్క్డ్ అని, ఎంక్వైర్డ్ అని చెప్పి మనం తీసుకుంటాం. షీ ఆస్క్డ్ మీ వెన్ ఐ వుడ్ గో, వెన్ వుడ్ ఐ గో అంటే అది ప్రశ్న. వెన్ ఐ వుడ్ గో అంటేనేమో సాధారణ సెంటెన్స్ కింద మనం ఉపయోగిస్తాం. ఈ విధంగా కనుక మీరు ప్రాక్టీస్ చేయండి మిత్రులారా. ఇక్కడ చెప్పేవన్నీ కూడా బేసిక్ కాన్సెప్టే నేను చెప్తున్నాను, కానీ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ని మీరు స్వతహాగా మీరు కొన్ని ఓన్ వర్డ్స్లో తీసుకొని కొన్ని ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ కాన్సెప్ట్ మీద మీరు ది బెస్ట్గా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇంకా కొన్ని చూద్దాం. ఒకవేళ ఇచ్చినటువంటి వాటిలో కమాండ్స్, రిక్వెస్ట్ అంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఉంటాయి. ఇంతకుముందేమో ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఉంటే తెలుసుకున్నాం. ఇప్పుడు ఒకవేళ ఇంపరేటివ్, కమాండ్స్, రిక్వెస్ట్, పొలైట్ రిక్వెస్ట్లు, ఆర్డర్స్, ఎంట్రీటీస్ ఇలాంటివి ఉంటే ఏం చేస్తాం సార్ అంటే మనం ఇన్ రిపోర్టింగ్ కమాండ్స్ అండ్ రిక్వెస్ట్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై సమ్ వర్బ్ ఎక్స్ప్రెసింగ్ కమాండ్ ఆర్ రిక్వెస్ట్ అండ్ ద ఇంపరేటివ్ మూడ్ ఈజ్ చేంజ్డ్ ఇంటూ ది ఇన్ఫినిటివ్ అని చెప్పి చెప్తున్నాం. కొన్ని చేంజ్ అవుతాయి. ఇంతకుముందు ఎలా అయితే మనం సెడ్ టు అని అంటే ఆస్క్డ్, ఎంక్వైర్డ్ అని చేంజ్ చేస్తామో ఇక్కడ కూడా చేంజ్ అవుతుంది. కొన్ని కమాండింగ్ వర్డ్స్ వస్తాయి, అవేంటో ఒకసారి చూద్దాం. హీ సెడ్ టు హిమ్ అతనితో చెప్పాడు, ప్లీజ్ వెయిట్ హియర్ టిల్ ఐ రిటర్న్, నేను తిరిగి వచ్చేంత వరకు ఇక్కడే వేచి ఉండు అని చెప్పి చెప్పాడు. మన రూల్ ప్రకారం ఏంటి, సెడ్ టు అని ఉంది, ప్లీజ్ అనే పదం వచ్చింది ఇక్కడ. ప్లీజ్ అంటే ఏంటి, రిక్వెస్ట్, అభ్యర్థించడం, వేడుకోవడం కదా. అందుకే దీని ఏం చెప్తాను సార్ అంటే హీ రిక్వెస్టెడ్ హిమ్ టు వెయిట్ దేర్ టిల్ హీ రిటర్న్డ్, అతడు తిరిగి వచ్చేంత వరకు అక్కడే వేచి ఉండమని చెప్పి అతడు అభ్యర్థించాడు అని చేంజ్ చేస్తాం. చూడండి, హీ సెడ్ టు హిమ్ ప్లీజ్ వెయిట్ హియర్ టిల్ ఐ రిటర్న్, నేను తిరిగి ఇక్కడికి వచ్చేంత వరకు దయచేసి ఇక్కడ వేచి ఉండు అని అర్థం. దీన్ని ఏ విధంగా చేంజ్ చేసాం, సెడ్ టు అని ఉంది, ఇది ప్లీజింగ్ వర్డ్, ఒక కమాండింగ్ వర్డ్ కాదు, ఒక ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి హీ రిక్వెస్టెడ్ హిమ్ టు వెయిట్ దేర్ టిల్ హీ రిటర్న్డ్, అతను తిరిగి వచ్చేంత వరకు అక్కడే వెయిట్ చేయమని చెప్పి అతను రిక్వెస్ట్ చేశాడు అని. సో ఈ విధంగా మనం కమాండ్స్ కానీ రిక్వెస్ట్ కానీ వచ్చినప్పుడు చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్స్క్లమేషన్స్ కానీ విషెస్ కానీ ఉంటే ఏ విధంగా చేంజెస్ చేయాలి, ఆశ్చర్యార్థకాలు కానీ విషెస్ కానీ ఉన్నప్పుడు ఏ విధంగా చేంజెస్ చేయాలి సార్, అవి ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇన్ రిపోర్టింగ్ ఎక్స్క్లమేషన్స్ అండ్ విషెస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై సమ్ వర్బ్ ఎక్స్ప్రెసింగ్ ఎక్స్క్లమేషన్స్ ఆర్ విషెస్ అని చెప్పి చెప్తున్నాం. సేమ్ సార్, క్వశ్చన్స్ ఉంటే ఎలా అయితే మనం ఆస్క్డ్, ఎంక్వైర్డ్ అని, అలాగే కమాండ్స్ అండ్ ఎంట్రిటీస్ ఉంటేనేమో మనం ఎలా అయితే రిక్వెస్టెడ్ అని, పొలైట్గా మనం ఎలా అయితే రిక్వెస్టింగ్ వర్డ్స్ ఉపయోగించామో ఇక్కడ కూడా కొన్ని ఈ ఎక్స్క్లమేషన్స్ని, విషెస్ని ఎక్స్ప్రెస్ చేసే కొన్ని పదాలతో ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. హీ సెడ్ అలాస్ ఐఎమ్ అన్డన్, అయ్యో నేను ఇంకా పూర్తి చేయలేదు అని అతడు అన్నాడు అని. ఇక్కడ ఏమని చెప్తున్నాడు, అలాస్ అంటేనే బాధాకరమైన విషయం అని, బాధతో చెప్తున్నాడని. మీరు అందరూ కంప్లీట్ చేశారు, నేనే చేయలేదు, అలాస్ ఐఎమ్ అన్డన్ అంటున్నాడు, నేను ఇంకా చేయలేదు అంటున్నాడు, అంటే బాధతో చెప్తున్నాడు. సో ఇక్కడ మనం ఏం పదం ఉపయోగిస్తామంటే హీ ఎక్స్క్లెయిమ్డ్ సాడ్లీ, అతడు బాధతో చెప్పాడు. ఏం చెప్పాడు, దాట్ హీ వాజ్ అన్డన్, యామ్ ఉంటే ఏం చేసాం, వాజ్గా రాసాం. హీ వాజ్ అన్డన్, నేను పూర్తి చేయలేదని చెప్పి అతడు బాధగా చెప్పాడు అని చెప్పి చెప్తున్నాం. సో ఈ విధంగా కనుక మనం ప్రాక్టీస్ చేస్తే మేక్ ష్యూర్ యూ మిత్రులారా మంచి మార్క్స్ మీరు సంపాదిస్తారు. హీ సెడ్ ఐ అరైవ్డ్ బిఫోర్ యూ, హీ సెడ్ అతను చెప్పాడు ఐ అరైవ్డ్ బిఫోర్ యూ, నీకంటే ముందు నేను వచ్చాను అని చెప్పి అతను చెప్పాడు. సో దీన్ని ఏ విధంగా చెప్పొచ్చు అంటే హీ సెడ్ దాట్, కామా తీసేసి మనకు ఇక్కడ దాట్ అనే కంజంక్షన్ యాడ్ చేసి, ఇక్కడ హీ అనేది ఏముంది సార్, మనకు మస్కులైన్ జెండర్ కాబట్టి హీ. ఇక్కడ మనకు తెలుసు సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది సార్. మరి దీన్ని మనం ఏం చేయాలి సార్,
సింపుల్ పాస్ట్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చాలి కదా, అందుకే ఏం చేస్తామంటే హ్యాడ్ ప్లస్ V3గా మార్చాము. హీ సెడ్ దాట్ హీ హ్యాడ్ అరైవ్డ్ బిఫోర్ యూ అని చెప్పి చెప్తున్నాం. యూ అనేది యూగానే ఉంటుందని తీసుకున్నాం మనం. సో హీ సెడ్ దాట్ హీ హ్యాడ్ అరైవ్డ్ బిఫోర్ యూ అని చెప్పి, సో ఇక్కడ ఈ విధంగా మార్చాం. హీ సెడ్ ఐ అరైవ్డ్ బిఫోర్ యూ అని అన్నాడు. ఇక్కడ ఏం చేస్తామంటే హీ సెడ్ దాట్ హీ హ్యాడ్ అరైవ్డ్ బిఫోర్ మీ అని చెప్పి రాయాలి అక్కడ మిత్రులారా. నెక్స్ట్ హరి సెడ్ ఐ హ్యావ్ అ హెడేక్ టుడే. ఐ హ్యావ్ అ హెడేక్ టుడే. నాకు ఇవాళ కొంత హెడేక్గా ఉంది ఈరోజు అని చెప్పి చెప్తున్నాడు. దీన్ని ఏ విధంగా చేంజ్ చేయొచ్చు? హరి సెడ్ దాట్ హీ హ్యాడ్ అ హెడేక్ దాట్ డే. టుడే అని అంటే ఈరోజు అని అంటే ఆ రోజు అనాలి. కాబట్టి హరి సెడ్ దాట్ హీ హ్యాడ్ అ హెడేక్ దాట్ డే. ఆ రోజు తనకి హెడేక్గా ఉంది అని చెప్పి చెప్పాడు అని. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. నెక్స్ట్ హీ ఆస్క్డ్ మీ వెన్ ఆర్ యూ లీవింగ్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. హీ ఆస్క్డ్ మీ వెన్ ఆర్ యూ లీవింగ్. నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతున్నావు అని అతడు నన్ను అడిగాడు. హీ క్వశ్చన్డ్ మీ అనొచ్చు కదా. హీ ఎంక్వైర్డ్ మీ, హీ ఆస్క్డ్ మీ, హీ ఎంక్వైర్డ్ మీ అని చెప్పి రాయొచ్చు కదా. దాని బదులు క్వశ్చన్ అన్న కూడా ఒకటి కదా. హీ క్వశ్చన్ మీ వెన్ ఐ వాజ్ లీవింగ్. నేను ఎప్పుడు వెళ్తున్నానని చెప్పి అతను నన్ను అడిగాడు, ప్రశ్నించాడు అని. నెక్స్ట్ రాహుల్ సెడ్ కెన్ యూ కాల్ మీ బ్యాక్ లేటర్. ఇది ఒక కమాండ్, రిక్వెస్ట్లోకి సంబంధించింది కాబట్టి కెన్ యూ కాల్ మీ బ్యాక్ లేటర్, దయచేసి నాకు తర్వాత మీరు ఫోన్ చేస్తారా అని చెప్పి చెప్తున్నారు. రాహుల్ సెడ్ అనుంది. ఏముంది ఇక్కడ? రాహుల్ సెడ్ కెన్ యూ కాల్ మీ బ్యాక్ లేటర్, నాకు మీరు తర్వాత ఫోన్ చేస్తారా అని. రాహుల్ ఆస్క్డ్ మీ అనుంది. రాహుల్ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ కుడ్ కాల్ హిమ్ బ్యాక్ లేటర్. మనం చెప్పుకున్నాం, ఒకవేళ ఒక సెంటెన్స్లో ఇచ్చినటువంటి సెంటెన్స్లో ప్రశ్నలో ఈ డబ్ల్యూహెచ్ పదం లేకుండా ఒక ప్రశ్న ఇవ్వబడినట్టయితే అప్పుడు మనం వెదర్ కానీ ఇఫ్ కానీ ఇండైరెక్ట్ స్పీచ్లో ఉపయోగిస్తాం. వెదర్ కానీ ఇఫ్ కానీ ఉపయోగించాలి. ఇప్పుడు మనం ఏం ఉపయోగించాం? ఇఫ్ అనేది ఉపయోగించాము, ఒకవేళ అన్నట్టుగా. రాహుల్ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ కుడ్ కాల్ హిమ్ బ్యాక్ లేటర్. నేను తర్వాత ఫోన్ చేస్తానా ఒకవేళ అన్నట్టుగా అతను నాకు చెప్పాడు అని. రాహుల్ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ కుడ్ కాల్ హిమ్ బ్యాక్ లేటర్ అని చెప్పి యూజ్ చేస్తాం మనం. ఏం చేయలేదు సార్, ఇక్కడ కెన్ యూ కాల్ మీ బ్యాక్ లేటర్ అని ఉంది. ఇక్కడ కెన్ అనేటటువంటి ఒక మోడల్ వర్బ్ను ఉపయోగించాం, అంతేకాని డబ్ల్యూహెచ్ పదాన్ని ఉపయోగించలేదు. కాబట్టి వెదర్ కానీ ఇఫ్ కానీ ఉపయోగిస్తే సరిపోతుంది ఇలాంటి వాటికి వచ్చినప్పుడు. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మామ్ సెడ్ టు మీ మే గాడ్ బ్లెస్ యూ అనేది. ఇవి విషెస్ సార్. ఇలాంటి విషెస్ వచ్చినప్పుడు ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న అండ్ మంచి ఇంపార్టెంట్ ప్రశ్న కూడా మిత్రులారా గుర్తుంచుకోండి. మామ్ సెడ్ టు మీ మే గాడ్ బ్లెస్ యూ. మా అమ్మ నాతో చెప్పింది నేను దేవుడు చల్లగా చూచుగాక, దీవెనలు ఉండుగాక అన్నట్టుగా. సో మే గాడ్ బ్లెస్ యూ అనంది. సో దీన్ని ఏ విధంగా చేంజ్ చేస్తాం సార్ అంటే మామ్ విష్డ్. ఇవి విషెసే కదా, మే గాడ్ బ్లెస్ యూ. సో ఇలాంటివన్నీ విషెసే కాబట్టి మామ్ విష్డ్ దాట్. మే అనుంటే ఏం చెప్పాం మనం? మైట్ అని చెప్పి చెప్పాము. గాడ్ మైట్ బ్లెస్ మీ అని చెప్పి చెప్పాము. ద బాయ్ సెడ్ దాట్ హీ హ్యాస్ అ హ్యాబిట్ ఆఫ్ బైటింగ్ నెయిల్స్. ఇది ఆల్రెడీ రిపోర్టెడ్ స్పీచ్లో ఉంది సార్, లేదా ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది. మరి దీన్ని మన డైరెక్ట్ స్పీచ్కి ఎలా చేంజ్ చేయాలి సార్ అంటే ద బాయ్ సెడ్ ఐ హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ బైటింగ్ నెయిల్స్. నాకు గోర్లు కొరుకునే అలవాటు ఉంది అని చెప్పి చెప్పాడు అని. సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తే ఇంకా మంచి మార్క్స్ మనం సంపాదించవచ్చు మిత్రులారా. సో ఇది మన డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ అనేటటువంటి కాన్సెప్ట్. అండ్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రెండు కూడా మీరు చూసి ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి, ఇవి ఒక్కటే సరిపోవు మిత్రులారా. దయచేసి ఇంకొన్ని ప్రశ్నల్ని మీరు మీ ఓన్ వర్షన్లో కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ తీసుకొని ప్రాక్టీస్ చేసినట్టయితే, ఎందుకంటే మనకు రూల్స్ తెలిస్తే చాలు, ఏది ఎలా చేంజ్ అవుతున్న విషయాలు ఇక్కడ మనం తెలుసుకున్నాం. ఇంకొన్ని ప్రాక్టీస్ మీరు ఓన్గా చేసి, కొన్ని ఆన్సర్స్ని ప్రాక్టీస్ చేసి, కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ని కనుక మీరు రెగ్యులర్గా ఫాలో చేసుకుంటున్నట్టయితే, ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే మంచి మార్క్స్ సంపాదించవచ్చు. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ